సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్ ఐమాక్స్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ప్రారంభం కానున్న వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొంటారని చెప్పారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 14న జరగనున్న కైట్ ఫెస్టివల్కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. పతంగుల పండుగలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించాలన్నారు దానం. సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకంగా రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ శుభ సందర్భంగా మనం నిన్నటి నుండి ఎలక్ట్రానిక్ మీడియాలు చూస్తున్నాం. వేలాది మంది ఇక్కడ నుండి మరి వారి ప్రాంతాలకు బయలుదేరడము, పండుగ పూర్తిగా సహకుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో మరి మనం చూస్తా ఉన్నాం. అందరూ వారి ఊర్లలోకి వెళ్తా ఉన్నారు. ఊర్లలోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని, అదేవిధంగా రేపు పతంగుల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, దయచేసి చైనా మాంజా వాడొద్దని. ఇది మన ట్రెడిషనల్ మాంజా. మనము ధూల్పేటలో కానీ లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్ గా చేసుకొని పతంగులు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్ ఆనవాయితీ మనది. దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతో మందికి రోడ్డు మీద స్కూటర్ మీద ఎంతో బిజీలు వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది. వేరే దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు. అదే ఆ చైనా మాంజా అయితే ఇప్పుడు నా ఏళ్ళు కట్ అయిపోయింది.